కీర్తన గ్రంథము 2వ అధ్యాయము. ప్రభువు అభిషేకించిన రాజు. అన్యజాతులు తిరుగుబాటునకు పూనుకొనేలా, ప్రజాసమూహమున నిర్ధార్కముగా కుట్ర పన్ననేలా, ప్రభువును అతడు అభిషేకించిన రాజును ఎదిరించుటకు గాను ఈ లోకపు రాజులు సంసిద్ధులగుచున్నారు. పాలకులందరూ కలిసి దురాలోచన చేయుచున్నారు. మనము వారి బంధములను త్రెంపుదము, వారి పాశములను ఛేదింతుము అని చెప్పుకొనుచున్నారు. కానీ స్వర్గమున సింహాసనుడైన ప్రభువు వారి మాటలు విని నవ్వును, వారిని అపహాసమును చేయును. అతడు కోపముతో వారితో మాట్లాడును, ఆగ్రహముతో వారిని భయపెట్టుచు ఇట్లనును: నా పవిత్ర పర్వతమైన సియోను మీద నేను నా రాజును సింహాసీనుడై గావించి తిని, నేను ప్రభు శాసనమును ఎరిగించెదను. ప్రభు నాతో ఇట్లనెను: నీవు నా కుమారుడవు, ఈ దినమున నీవు నాకు జనించితివి. నన్నడుగుము, నేను జాతులనెల్లా నీకు దారదత్తము చేసేదను, ఈ భూమండలములెల్లా నీకు స్వాధీనము చేసేదను. ఇనుపు దండములతో నీవు వారిని చితకగొట్టుదువు, మట్టి కుండవలే వారు ముక్కలు ముక్కలు చేయుదువు. కనుక రాజులారా, మీరు జ్ఞానము తెచ్చుకొనుడు, భూపతులారా, మీరు నా హెచ్చరికను ఆలింపుడు. మీరు భయభక్తులతో ప్రభువును సేవింపుడు. గడగడలాడుచు అతని పాదములను ముద్దాడుకొనుడు, లేదేని అతడు కోపించును, మీరు చత్తురు. అతడు శీఘ్రముగా ఆగ్రహము చెందును. ఆ ప్రభువును ఆశ్రయించువారు ధన్యులు.